ఛత్తీస్గఢ్ దండకారణ్యం అడవుల్లో ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపద మీద కన్నేసి ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నక్సలైట్లు ఎన్కౌంటర్ల పేరుతో ఆ అడవుల్లో ఉన్న ఆదివాసీలను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. కగార్ ఆపరేషన్ను వెంటనే రద్దు చేయాలి, నిలిపివేయాలని చెప్పేసి ప్రజాతంత్రవాదులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు మాజీ దళ కమాండర్ అన్న ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. అన్న, ఆపరేషన్ కగార్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నిజంగా అక్కడ ఖనిజ సంపద కొల్లగొట్టబడుతుందా? నా పేరు మధు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుని. ఈరోజు మధ్య భారతదేశంలో దాదాపుగా అడవుల్ని, అడవి సంపదనంతా కార్పొరేట్ పెట్టుబడిదారులకి మతోన్మాద బీజేపీ మోడీ ప్రభుత్వం కట్టబెట్టేందుకు పూనుకున్నటువంటి ఒక జరుగుతున్నటువంటి ఒక ఘటన ఏదైతుందో అది చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి ఒక స్థితి అనేటువంటిది ఉన్నది. ఇవాళ అడవి హక్కుల చట్టం, పీసా చట్టం, 107 చట్టం ఇట్లాంటి ఒక చట్టాలన్నీ ఏం చెప్తున్నాయంటే అడవి ప్రాంతంలో ఉన్నటువంటి అడవి సంపదని ఏ ఒక్కదాన్ని తీసుకెళ్లాలన్నా అక్కడ గ్రామ సభ జరపాలి. గ్రామ సభ తీర్మానం ప్రకారం దేనైనా తీసుకెళ్లాల్సినటువంటి ఉంటుంది. ఎట్లాంటి గ్రామ సభలు జరపకుండా, గ్రామ ప్రజలకి తెలవకుండా అక్కడ ఉండేటువంటి ఒక గనులన్నింటినీ ఆదాని, అంబానీ, సామ్రాజ్యవాద కంపెనీలు ఏవైతున్నాయో ఆ కంపెనీలకి కట్టబెట్టడం జరిగింది. ఇవన్నీ చట్టవిరుద్ధంగా జరుగుతున్నాయి. ఈ చర్యలు అక్కడ ఉండేటువంటి ఆదివాసీ గిరిజన ప్రజానీకం వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ చర్యల్ని ఖండిస్తున్నారు. ఇలా వ్యతిరేకించినందుకు వాళ్ళని ఆదివాసీల్ని దాదాపు వందలాది మందిని అంతమొందించేటువంటి ఒక చర్యలకి ఇది పూనుకున్నది. ఎలా అంతమొందిస్తుందంటే వీళ్ళంతా నక్సలైట్లు అనేటువంటి చెప్తున్నది. అయితే నక్సలైట్లు అయితే మాత్రం చంపాలనేటువంటి చెప్పి ఎక్కడ రాజ్యాంగంలో ఉన్నది, ఎక్కడ చట్టంలో ఉన్నది. ఇట్లా అన్యాయంగా దుర్మార్గంగా వాళ్ళని హత్యలు చేస్తున్నది, మహిళల్ని అత్యాచారాలు చేస్తున్నది, వాళ్ళ మీద వైమానికమైనటువంటి ఒక దాడుల్ని కొనసాగిస్తున్నది. ఎక్కడో దేశాలలో సరిహద్దుల్లో ఉండేటువంటి ఒక లక్షలాది మిలిటరీలను తీసుకొచ్చి ఈరోజు అడవి ప్రాంతంలో ఉంచి అడవి ప్రాంతాలని మొత్తం ఆదివాసీ గ్రామాలని తగలబెడుతూ వాళ్ళని హత్యలు చేస్తూ ఇవాళ అడవుల నుంచి బయటికి వెళ్ళగొడుతున్నటువంటి ఒక స్థితి ఉన్నది. ఈ స్థితిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని తక్షణమే నిలుపుదల చేయాల్సిందిగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము కోరుతున్నాం. అట్లాగే మావోయిస్టులు చర్చలకి సిద్ధమని చెప్పారు. శాంతియుత వాతావరణం కల్పించండి అని చెప్పి వాళ్ళు ముందుకొచ్చారు. ఇట్లాంటి ఒక స్థితిలో మావోయిస్టుల బలం తగ్గిపోతూ ఉంది. రోజు రోజుకి పోలీసుల దాడులు, భద్రతా దళాల దాడులు పెరుగుతూ ఉన్నాయి. బలం తగ్గిపోతుంది కాబట్టి ఇలా శాంతి చర్చలు అంటూ ఉన్నారు, కాల్పుల విరమణ అంటూ ఉన్నారు అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. అందులో నిజముందా? బలం తగ్గిందా పెరిగిందా అనేటువంటి దాంతో సంబంధం లేదు. అక్కడ శాంతి వాతావరణం అవసరమా లేదా, అది శాంతియుత పద్ధతుల్ని పాటించాల్సినటువంటి ప్రభుత్వం పాటించకుండా వ్యవహరిస్తుంది. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు చర్చలు జరపమనేటువంటి చెప్పి వాళ్ళు ముందుకొచ్చారు తప్ప తమ బలం పెరిగిందో తరిగిందో అనేటువంటి ఒక విషయంతో సంబంధం లేనటువంటి అంశం ఇది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.